1988లో కొంతమంది ఇండియన్ మెరైన్ ఆర్కియాలజిస్టులు కలిసి గుజరాత్కి దగ్గరలో ఉన్న అరేబియన్ సీలోకి డైవ్ చేశారు. అండ్ అలా డైవ్ చేసిన కొంత సమయానికి అండ్ వాటిని చూడగానే వాళ్ళకి గట్టిగా షాక్ కొట్టినట్టయింది. ఎందుకంటే అక్కడున్న స్టోన్స్ సముద్రంలో వాటంతటికి అవి ఏర్పడినవి కాదు, ఎవరో వాటిని తయారు చేశారు. అండ్ అంతకంటే ముఖ్యంగా అవి నార్మల్ రాళ్ళు కాదు, హౌసెస్ని అండ్ ప్యాలెసెస్ని కట్టడానికి వాడిన పిల్లర్స్. అండ్ వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది. అండ్ అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కనిపెట్టింది ఇంకేమో కాదు, భగవత్ పురాణ, విష్ణు పురాణ, స్కంద పురాణ, గరుడ పురాణ లాంటి మహాపురాణాల్లో ఒక గోల్డెన్ సిటీగా వర్ణించబడ్డ నగరం. సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారమైన గోపాలుడు స్వయంగా కట్టించిన నగరమైన ద్వారకా అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ ఈ విషయం బయటకు వచ్చింది కూడా. అప్పటి వరకు చాలా మంది అసలు భాగవతంలో ఉన్న ద్వారకా నిజంగా లేదు, అది కేవలం కట్టుకథ మాత్రమే అని ప్రచారాలు చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఇది బయటపడిందో ఇండియాలో చాలా తక్కువ మందికి ఈ విషయం తెలిసేలా చూసుకున్నారు. మన స్కూల్ బుక్స్లో దీని గురించి ఉండదు, లేదా ఎవరికీ దీని గురించి ఎక్కువగా తెలియదు. అక్కడెక్కడో అసలు ఉందో లేదో తెలియని అట్లాంటిస్ గురించి మనం కథలు విన్నాం. ఈవెన్ ఇది బయటపడ్డా కూడా ఇదే ద్వారకాని ప్రూఫ్ ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ప్రూఫ్లు అండ్ అలాగే అసలు ద్వారకా సిటీని ఎందుకు ఎలా కట్టారు అండ్ అది ఎలా ఉంటుంది అండ్ దీని వెనకాల ఉన్న మిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. సో మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు కట్టించాడో కూడా చూద్దాం. మగధ రాజ్యానికి ధనుష్ యజ్ఞ కోసం అని కంసుడు పిలిస్తే కృష్ణుడు బలరాముడు వెళ్తారు. అండ్ అక్కడ కంసుడు వాళ్ళని చంపాలని చూసినప్పుడు కృష్ణ పరమాత్ముడు కంసుడిని చంపేస్తాడు. అయితే కంసుడికి 2 భార్యలు, అస్థి అండ్ ప్రాప్తి. అండ్ 2 భార్యలు తండ్రి వచ్చేసి జరాసంధుడు, మగధ రాజ్యానికి రాజు. అండ్ ఆ టైంలో అక్కడున్న రాజ్యాలన్నింటిలో చాలా పెద్ద రాజ్యం, చాలా బలమైన రాజ్యం అతందే. తన కూతుర్లు వెధవరాళ్ళు అవ్వడానికి కారణం కృష్ణుడని కృష్ణుడి మీద అండ్ యాదవ్ వంశం మీద ఆయన పగ పెంచుకుంటాడు. అండ్ అలా కృష్ణుడి మీద అండ్ యాదవుల మీద దాదాపు 17 సార్లు యుద్ధం చేస్తాడు. అండ్ అన్ని యుద్ధాల్లో శ్రీకృష్ణుడు తలుచుకుంటే జరాసంధుడిని ఈజీగా ఓడించగలడు. కానీ జరాసంధుడు భీముడి చేతిలో చావాలి. అండ్ అలాగే జరాసంధుడిని చంపితే మగధ రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. అదీ కాక జరాసంధుడు చేయాల్సిన పనులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఆయన దగ్గర బందీలుగా ఉన్న 86 రాజులను ఆయన చంపాలి. అండ్ అలాగే ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్గా కురుక్షేత్ర యుద్ధంలో జరాసంధుడు కౌరవుల వైపు పోరాడాలి, అందుకని ఆయన్ని చంపడు. కానీ ఆయన యుద్ధానికి వచ్చిన ప్రతిసారి యాదవులు చాలా నష్టపోతున్నారు. అందుకే తన రాజ్యాన్ని మొదటి నుంచి మార్చాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన ప్లేస్ కోసం గుజరాత్లోని ప్రజెంట్ ద్వారకా ఉంది కదా, దానికంటే ఇంకొంచెం ముందు వరకు భూమి ఉండేది. ప్రజెంట్ అది సముద్రంలో మునిగిపోయింది. అయితే కృష్ణ భగవానుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రాజ్యాన్ని కట్టాలని అనుకున్నాడంట. వెంటనే సముద్రదేవుడిని పిలిచి, నేను ఇక్కడ ఒక నగరాన్ని కట్టాలనుకుంటున్నా, నాకు స్థలం ఇవ్వని అడిగితే సముద్రదేవుడు దాదాపు 12 యోజనాలు అంటే దాదాపు 96 స్క్వేర్ కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా ఉంది. అదేంటంటే హరివంశ పురాణం ప్రకారం ద్వారకని వారీ దుర్గా అని పిలిచేవాళ్ళు, అంటే వాటర్ చేత ప్రొటెక్ట్ చేయబడుతున్న ఫోర్ట్ అని అర్థం. అండ్ అదే పురాణంలో ఇంకొక చోట ఉదాది మధ్యస్థాన అని పిలిచారు, అంటే సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్స్ గ్రూప్ అని అర్థం. సో దీని ప్రకారం ద్వారకా అనేది సముద్రం ఒడ్డున కాదు, సముద్రం మధ్యలోనే ప్లేస్ తీసుకోండి, జరాసంధుడు అక్కడికి రాకుండా కట్టారని తెలుస్తుంది. అండ్ యాదవులు బయటికి రావాలంటే బోట్లు వేసుకుని వచ్చేవాళ్ళని చెప్పారు. బట్ ఒక వర్షంలో మాత్రం ఇలా సముద్రదేవుడిని అడిగితే 12 యోజనాల స్థలం ఇచ్చాడని చెప్తారు. కానీ అది ఒడ్డున లేదా సముద్రం మధ్యలోనే అని చెప్పాల. సో అందుకే 2 వర్షన్స్ చెప్పాను. నాకైతే సముద్రంలో మధ్యలోనే కట్టుకున్నారని అనిపిస్తుంది. అదే లాజిక్ ప్రకారం కూడా కరెక్ట్ కూడా. మధురు వచ్చిన జరాసంధుడు ద్వారకాకి రాలేడంటారా? ఎనీవేస్, ఒకసారి ల్యాండ్ దొరికాక కృష్ణ భగవానుడు ఇక్కడ ఒక ప్రశాంతమైన రాజ్యాన్ని కడతానని మాటిస్తాడు. వెంటనే డివైన్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మని పిలుస్తారు. స్వర్గానికి తీసిపోకుండా ఉండే ఒక నగరాన్ని నిర్మించమని అడుగుతారు. అండ్ ద్వారకా సిటీని విశ్వకర్మ ఒక్క రోజులోనే కడతాడు. అండ్ ఇది ఒక వాల్డ్ సిటీ, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, లిటరల్ మీనింగ్ తీసుకోకండి. సలార్ మూవీలో కాన్సర్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కడతారు కదా, అది వాల్డ్ సిటీకి ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ కూడా సిటీ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టారు. అండ్ ఈ గోడలకి చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి. అండ్ దాన్ని బట్టి ఈ సిటీకి ద్వారకా అని పేరు వచ్చింది. దీన్ని సంస్కృతంలో ద్వారావతి అని కూడా పిలుస్తారు, అంటే చాలా ఎక్కువ గేట్స్ ఉన్న సిటీగా అర్థం వస్తుంది. అండ్ ఈ సిటీ మొత్తాన్ని 6 లేదా 7 ఐలాండ్స్ మీద కట్టారు. అండ్ ఈ ఐలాండ్స్ అన్నిటికీ కవర్ చేస్తూ ఒక గోడ ఉంటుంది. ఇందులోనే కాలువలు అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా రకాల న్యాచురల్ వండర్స్ ఉండేలా కట్టుకున్నారంట. గైస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్తన వేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో శ్రీమద్ భాగవతం యొక్క 10వ బుక్లో ఉన్న 69వ చాప్టర్లోని మొదటి 6 శ్లోకాలు ఈ ద్వారకా గురించి క్లియర్గా చెప్తాయి. ఆ శ్లోకాల ప్రకారం కృష్ణుడు నరకాసురుడిని చంపాక ఆ రాక్షసుడి దగ్గరున్న 16,000 మంది గోపికల్ని విడిపిస్తారు.
అయితే గోపికలు అందరూ ఎవరో కాదు, అంతకుముందు జన్మలో ఆ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలనుకుని కుదరని వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కృష్ణుడిని మమ్మల్ని పెళ్లి చేసుకోమని, మాకు మర్యాద ఇవ్వమని మాధవ అని అడుగుతారు. దానికి ఆయన సరే అని చెప్పి 16,000 రూపాయలని ఎత్తి అందరినీ ఒకేసారి పెళ్లాడతాడు. అండ్ ఈ 16,000 రూపాయలు అనేవి ఆయన యోగమాయకి నిదర్శనం. ఎనీవేస్, ఆయన 16,000 మందితో సపరేట్గా పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న నారద మహర్షి ఆయన చూడాలని ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. అండ్ ఈ ప్రాసెస్లోనే ద్వారకా సిటీలో అడుగు పెడతాడు. అండ్ అలా అడుగుపెట్టిన ద్వారకా సిటీని చూసి, స్వర్గానికి మించున్న ఆ సిటీని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ శ్లోకాల ప్రకారం ఆ సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా పక్షుల సౌండ్స్ వినిపిస్తాయంట. అండ్ అక్కడున్న పార్క్స్ అండ్ ప్లెజర్ గార్డెన్స్లో తేనెటీగలు ట్రావెల్ చేస్తాయంట. అండ్ అక్కడున్న సరస్సులు ఇందీవర, అంబోజా, ఖలారా, కుంభ అండ్ ఉతప్ల అనే రకాలైన తామర పువ్వులతో నిండుంటాయంట. అంతేకాదు, ఆ సరస్సుల్లో హంసలు, కొంగలు డ్యాన్స్ చేస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్టు సౌండ్స్ చేస్తున్నాయంట. అండ్ దాదాపు అక్కడ 9 లక్షల మంది ప్యాలెస్లు కట్టున్నాయంటారు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఇందాక సముద్ర దేవుడు కేవలం 12 యోజనాల స్థలం మాత్రమే ఇచ్చాడు అంటే ఒక్కో ప్యాలెస్కి కేవలం 106.7 ఏరియా మాత్రమే లాజిక్స్ మాట్లాడొచ్చు. అండ్ అందులో తప్పులేదు. అండ్ దీనికి భాగవతంలో ఆన్సర్ లేదు, కానీ ఒక ఆన్సర్ ఉంది. ద్వారకాకి కేవలం సముద్రీయుడి దేవుడు ఇచ్చిన స్థలం మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా స్థలం తీసుకుని కట్టారు, అందుకే అక్కడ అన్ని ప్యాలెస్లు పట్టాయని కొంతమంది వాదిస్తారు. అండ్ ఇంకొంతమంది 9 లక్షలు అనేది నిజం కాదని కూడా అంటారు. మీకు ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ స్పెసిఫిక్ శ్లోకంలో లైన్ వచ్చేసి ప్రసాద లక్సైర్ నవభీర్ అని ఉంటుంది. ప్రసాద అంటే ప్యాలెస్, మ్యాన్షన్, లాఫ్టీ బిల్డింగ్, ష్రైన్ అంటే మీనింగ్ వస్తుంది. అండ్ అలాగే లక్సైర్ లేదా లక్స అంటే ఒక లక్ష అనే అర్థంతో పాటు మార్క్, ఫీచర్, క్యారెక్టరిస్టిక్, సైన్ అనే అర్థాలు కూడా వస్తుంది. నవభిత్ అంటే 9 లేదా 9 రకాలని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ 9 లక్షల బిల్డింగ్స్ అనే కాదు, 9 రకాల ఫీచర్స్ ఉన్న బిల్డింగ్ అనే మీనింగ్ కూడా ఉండొచ్చు. మేబీ ట్రాన్స్లేషన్ తప్పు అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో బిల్డింగ్స్ అన్ని క్రిస్టల్ అండ్ సిల్వర్తో కట్టించారంట. అండ్ వీటికి అలంకారంగా హ్యూజ్ ఎమరాల్డ్స్ అంటే వైడూర్యాలతో డెకరేట్ చేశారు. అండ్ ఆ ప్యాలెస్ లోపల ఫర్నిచర్ అనేది గోల్డ్ అండ్ జ్యువెల్స్తో తయారు చేయబడింది. అండ్ ఇక్కడ రోడ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్స్ని బృహత్ మార్గాస్ అని పురాణాల్లో పిలుస్తారు, అంటే బాగా వెడల్పుగా ఉన్న రోడ్స్ అని అర్థం. అండగా ఇక్కడ ఎలిఫెంట్స్, గుర్రాలు అండ్ అలాగే ఎడ్ల బండ్లు ఇలా అన్నీ తిరగడానికి ప్రశాంతంగా రోడ్స్ ఉన్నాయని నారదుడు దీన్ని వర్ణించాడు. అంతేకాదు, చాలా అసెంబ్లీ హౌసెస్ అండ్ డెమిగాడ్స్కు చెందిన టెంపుల్స్ అంటే వరుణ దేవుడు, అగ్నిదేవుడికి, ఇంద్రదేవుడికి ఇలా గుళ్ళు కట్టుకునే వాళ్ళంట. మీకు గుర్తుందా, మనం ఇప్పుడంటే ఇంద్రదేవునికి పూజలు చేయడం ఆపేసాం, కానీ కృష్ణుడు చిటికిన వేలతో కొండనెత్తినప్పుడు అండ్ దానికి ముందు అక్కడ ప్రజలు ప్రే చేసింది వరుణ దేవుడికి అండ్ ఇంద్రుడికి మాత్రమే. సో ఆ టైంలో వాళ్ళు గొప్ప దేవుళ్ళు. అలాగే అక్కడ మార్కెట్ ప్లేస్లు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉండేవంట. సో ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ సిటీకి ఏ మాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే మన ఊహకు అందనంత గ్రాండ్గా ఉంది అని నారదుల వారు దీన్ని వర్ణించారు. అంతేకాదు, అదే చాప్టర్లో 7, 8 శ్లోకాల్లో ఆ సిటీ యొక్క సెంటర్ గురించి ఉంది. ఇక్కడ విశ్వకర్మ తన మాయా ప్రతిభను చూపించాడని చెప్తారు. ఇక్కడ దాదాపు 16,000 ప్యాలెస్లు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి చాలా బ్యూటిఫుల్గా వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ శ్లోకం మీనింగ్ కరెక్ట్గానే ఉంది. అండ్ ఈ 16,000 ప్యాలెస్లు 16,000 గోపికలకు ఇవ్వబడ్డాయి. అండ్ వాళ్ళందరితో కృష్ణుడు 16,000 రూపాయలతో ఉన్నాడు. అండ్ అలాగే నారదుల వారు అక్కడికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేస్తూ ఉంటారంట. ఒక చోట ప్రార్థన చేసుకుంటారు, ఒక చోట పడుకుని ఉన్నారు, ఒక చోట వేరే పనులు చేసుకుంటా ఉన్నారు. వీధుల్లో ఆయనే ఉన్నారంట, ఆ ప్యాలెస్ల్లో ఆయనే ఉన్నారంట. అండ్ బిల్డింగ్స్ అన్నింటిలో చాలా మంది దాసులు ఉన్నారని కూడా చెప్పారు. అండ్ ఆ దాసులు ఒంటి మీద ఉన్న నగలు మిగతా రాజ్యాల రాణుల మెడలో కూడా చూడలేదని నారదుల వారు చెప్పారు. అంత గొప్పగా ఉండేది ఆ సిటీ. అయితే అలాంటి సిటీ ఎలా అంతరించిపోయింది, దానికి రీజన్ కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో గాంధారీ మాత కృష్ణ పరమాత్ముల వారికి ఒక శాపం పెడుతుంది. అదేంటంటే, కౌరవుల వంశం ఎలా అయితే నాశనమైందో, నువ్వే ఆ నాశనానికి కారణం కాబట్టి నీ యాదవ వంశం అండ్ దానికి ఫోర్ట్ అంటే కంచుకోట అయిన ద్వారకా కూడా అలాగే నాశనం అవుతుంది అని శాపం పెట్టారు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ఆ మహాభారతంలోని మౌసల పర్వాలో దీని గురించి క్లియర్గా చెప్తారు. ఒకరోజు యాదవులందరూ మద్యం మత్తులో ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుని అందరూ చనిపోతారు. అండ్ అదే టైంలో కృష్ణ పరమాత్ముల వారు కూడా ఒక బాణం ఆయన కాలి బొటన వేలకు తగలడం వల్ల ఆ ఫిజికల్ బాడీని వదిలి వైకుంఠానికి చేరుకుంటారు. అండ్ ఇంకా యాదవ వంశంలో మిగిలింది ఒక్కరే, బలరాముడు. ఆయన కూడా తన కళ్ళ ముందే తన రాజ్యం మొత్తం అంతమయ్యేసరికి దాన్ని చూసి తట్టుకోలేక ఆయన కూడా సముద్రంలో మునిగిపోయి ఆదిశేషుల వారుగా మారి వైకుంఠం చేరుకుంటారు. అలా మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. అండ్ ఇలా కృష్ణ పరమాత్ముడు భూలోకాన్ని విడిచి వెళ్ళాక ద్వారకాకి ఎటువంటి వాల్యూ లేదు. అందుకే సముద్ర దేవుడు దాన్ని తనలో కలుపుకుంటాడు. అండ్ అక్కడి నుంచి మనం ప్రజెంట్ టైంకి అంటే అటు ఇటుగా 20th సెంచరీ బిగినింగ్ వద్దాం. 1910 నుంచి 1960 వరకు ద్వారకా ఒక మిథికల్ సిటీగానే ఉండేది. జనాలు అందరూ ఇది నిజంగా ఉండేది అని నమ్మేవాళ్ళు కాదు. అయితే 1960sలో డెక్కన్ కాలేజ్కి చెందిన డాక్టర్ హెచ్డి సంకాలియా గారు ఇక్కడ ప్రెజెంటే ఉన్న ద్వారకా సిటీకి అండ్ సముద్రం మధ్యలో ఉన్న ఏరియాలో మొదటిసారి
ఎక్స్కవేషన్స్ మొదలెట్టారు. అండ్ అందరూ ఆయన పిచ్చివాడు అనుకున్నారు, కానీ కొన్ని రోజులకి అందరూ పిచ్చివాళ్ళని తేలింది. ఆయనకు అక్కడ చాలా ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. అండ్ అందులో కొన్నింటిని కార్బన్ డేటింగ్ చేస్తే దాదాపు 2nd century BCEకి చెందినవని తెలిసింది. కానీ మెజారిటీ హిస్టారియన్స్ ఇవి క్రీస్తు పుట్టాకనే, అంటే మోడర్న్ ఎరాలోనే ఈ సిటీ కూడా వచ్చి ఉండదని కొట్టిపడేశారు. ఆ తర్వాత 1979లో ద ఇండియన్ మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ MAAకి చెందిన ఆర్కియాలజికల్ సర్వే టీం ఇక్కడ రీసెర్చ్ చేయడం మొదలెట్టింది. అండ్ ఆ రీసెర్చ్ని లీడ్ చేసింది డాక్టర్ SR రావు. అండ్ ఆయనే ఈ ద్వారకా మిస్టరీని కనిపెట్టగలిగారు. ఈయన 1979 నుంచి చాలాసార్లు సోనార్ స్కానర్స్ అండ్ అండర్ సీ కెమెరాస్ని వాడి డైవర్స్ని సముద్రంలోకి పంపించారు. డైవర్స్ అండ్ ఆయన కూడా చాలాసార్లు వెళ్ళారు. అక్కడ సముద్రానికి ఆనుకున్న ద్వారకాధీష్ టెంపుల్కి దగ్గరలోని సీబెడ్ని, అంటే సముద్రపు అడుగుని చెక్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళకి చాలా పిల్లర్స్ అండ్ అలాగే లస్టర్స్ రెడ్వేర్ అనే ఒక డిస్టింక్టివ్ టైప్ ఆఫ్ పాటరీ, అంటే కొండలు కనిపించాయి. అవి ఎలా ఉండేవో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ కొండల మీద కార్బన్ డేటింగ్ చేస్తే ఇవి కూడా దాదాపు 1500 BCEకి చెందినవిగా తెలుస్తుంది. అంటే 3500 సంవత్సరాల క్రితం నాటివి. అండ్ అటు ఇటుగా అదే టైంలో అంటే 1314 BCEలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అంతమైపోయింది. అక్కడ ప్రజలు వేరే ప్లేసులకి మూవ్ అవుతున్నారు. సో అక్కడే ఇక్కడికి మూవ్ అయ్యారని చెప్పి థీరీస్ తీసుకొచ్చారు, కానీ అవి నిజం కాదు. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క పాటరీకి అండ్ ఇక్కడ ద్వారకాలో దొరికిన పాటరీకి చాలా తేడాలు ఉన్నాయి. అండ్ ఒక సివిలైజేషన్ వీటిని తయారు చేయడానికి చాలా ఛాన్స్ తక్కువ. బట్ ఆ టైంలో ఈ రెండు సివిలైజేషన్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయోనని డాక్టర్ SR రావు అండ్ ఆయన టీం రీసెర్చ్ని 1980sలో కూడా కంటిన్యూ చేశారు. పర్టికులర్గా చెప్పాలంటే 1983 నుంచి 1990 మధ్యలో చాలాసార్లు ఈ సముద్రంలోకి డైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ గ్రాడ్యువల్గా వాళ్ళకి అక్కడ కల్చరల్ ల్యాండ్స్కేప్ కనబడింది. అంటే ఒక సిటీ సముద్రంలో మునిగిపోయి నాశనం అయితే ఎలా ఉంటుందో అక్కడ అలాంటి ల్యాండ్స్కేప్ కనబడింది. దాదాపు 3 నుంచి 6 మీటర్ల డెప్త్లో వాళ్ళకి వెల్ డ్రెస్డ్ స్టోన్ బ్లాక్స్, అంటే పాతకాలంలో ఇళ్ల కోసం స్పెసిఫిక్గా పెద్ద పెద్ద రాళ్లను తయారు చేసేవాళ్ళు. అండ్ వాటిని స్క్వేర్ షేప్లో చాలా నీట్గా కట్ చేసుకొని వాటితో పెద్ద ఇళ్ళకి ఫౌండేషన్స్ వేసేవాళ్ళు. అలాంటి స్టోన్ బ్లాక్స్ అండ్ అలాగే పిల్లర్స్ కనిపించాయి. అండ్ ఇంకొన్ని చోట్ల కొన్ని పడిపోయిన వాల్స్, అలాగే కొన్ని చోట్ల పెద్ద గోడలు అండ్ అలాగే కొన్ని బిల్డింగ్ ఫౌండేషన్స్ కూడా కనిపించాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళకి కొన్ని స్టోన్ యాంకర్స్ కూడా దొరికాయి. యాంకర్స్ అంటే తెలుసు కదా, షిప్లు కదలకుండా ఒక బరువైన దాన్ని సముద్రంలో వదులుతారు. అలాంటివి ఇందులో కొన్ని ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి అండ్ ఇంకొన్ని హోల్స్తో ఉన్నాయి. వీటిని యాన్షియంట్ షిప్స్ కోసం వాడేవాళ్ళని తెలిసింది. ఇవి మెడిటేరియన్ అంటే మిడిల్ ఈస్ట్లో 15 నుంచి 12వ శతాబ్దాల BCE అంటే ఆ పీరియడ్లో వాడిన 3 హోల్డ్ స్టోన్ యాంకర్స్గా సిమిలర్గా ఉన్నాయంట. సో ఇవి ఇక్కడ ఉన్నాయంటే అర్థం ద్వారకా అనేది ట్రేడ్ సెంటర్గా ఉండేది. అండ్ స్లోగా ఇక్కడ చేసిన రీసెర్చ్లో దాదాపు 500 ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. అండ్ అందులో మెజారిటీ యూనిక్గా ఉన్నా సరే కొన్ని సీల్స్ దొరికాయి. అండ్ వాటి మీద ఇండస్ స్క్రిప్ట్కి సిమిలర్గా ఉండే సింబల్స్ కొన్ని దొరికాయి. సో ఆ టైంలో ఇండస్ సివిలైజేషన్కి అండ్ ద్వారకాలో ఉండే సివిలైజేషన్కి మధ్య ట్రేడింగ్ అయితే జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అయితే వీటన్నింటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ డిస్కవరీస్ ఏంటి అంటే ఒక లాంగ్ ఏన్షియంట్ వాల్ సెగ్మెంట్ డైవర్స్ దాదాపు ఒక 550 మీటర్ల పొడవున్న స్టోన్ వాల్ని కనిపెట్టారు. అండ్ దీనికి దగ్గరలో గ్రిడ్ లైక్ ప్యాటర్న్స్ని సీబెడ్ మీద కనిపెట్టారు. అంటే ఇది కోటకి చుట్టూ ఉండే ఒక ప్రహరీ గోడ. అండ్ అలాగే ఆ గ్రిడ్ లైక్ ప్యాటర్న్స్ వచ్చేసి అక్కడ ఉండే స్ట్రీట్ యొక్క ప్యాటర్న్స్ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నారు. అండ్ అలాగే ఇంకా చాలా కనిపెట్టారు. బట్ ఇక్కడ వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేకపోవడం. యాక్చువల్గా ఇక్కడ అరేబియన్ సీలో అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఒడ్డుకి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇక్కడ చాలా స్ట్రాంగ్ కరెంట్స్ ఉంటాయి. అండ్ అక్కడ వాటర్ కొంచెం గ్రీనిష్ కలర్లో కూడా ఉంటుంది, ఎక్కువ కనిపించదు. అయినా వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేసి చాలా ప్రూఫ్స్ అయితే కనిపెట్టారు. అండ్ 1990కి వచ్చేసరికి డాక్టర్ రావు గారు ఇక్కడ ఒక సిటీ ఉండేది అండ్ అది సముద్రంలో మునిగిపోయింది అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే టైం ఫ్రేమ్. ద్వారక అనేది కృష్ణుడి కాలం నాటి నుంచి ఉంది. అలాంటి ద్వారకాని కార్బన్ డేటింగ్ చేస్తే మహా అయితే 5000 సంవత్సరాల క్రితం నాటిది బయటపడ్డాయి. కానీ కృష్ణుడి తిరిగిన నేల అంతకంటే పాతది. మరి ద్వారకాకి దానికి సంబంధం ఏంటని చాలామంది రైస్ చేస్తున్న క్వశ్చన్. అండ్ దానికి ఆన్సర్ మన పురాణాల్లోనే ఉంది. అదేంటంటే స్కంద పురాణం ప్రకారం ప్రెసెంట్ సముద్రం ఒడ్డు మీద ఉన్న ద్వారక 8వ సిటీ. అంతకుముందు దాదాపు 7 సార్లు ద్వారక సముద్రంలో మునిగిపోయింది. అంటే ఫస్ట్ ద్వారక మునిగిపోయాక ఆ సముద్రం ఒడ్డున ఇంకొక ద్వారకాని కట్టారు. అండ్ అది సముద్రం వల్ల మునిగిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకోటి, అండ్ అది కూడా సముద్రం వల్ల మునిగిపోయింది. దాని తర్వాత ఇంకోటి, అలా 7 సార్లు కొత్తగా కట్టిన ద్వారకా సిటీస్ కొన్ని వందల సంవత్సరాలకి మునిగిపోతున్నాయి. సో ఇప్పుడు లెక్కను చూసుకుంటే మనకు దొరికిన ప్రూఫ్స్ అన్నీ కూడా మహా అయితే 3 టైం ఫ్రేమ్స్ చూపిస్తున్నాయి. ఒకటి ఇయర్ 100 టైంలో, అండ్ సెకండ్ 1500 నుంచి 2000 నుంచి 1500 BCE పీరియడ్, అండ్ అటు ఇటుగా 500 BCE పీరియడ్. సో ఇలా చూసుకుంటే మనం కనిపెట్టిన సిటీస్ దాదాపు 4 ఉన్నాయి. అండ్ అందులో మొదటిది శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. అండ్ మనం ద్వారకాని ఇంకా కనిపెట్టాల్సి ఉంది, కానీ ఒకటి మాత్రం నిజం,
ద్వారకా ఉంది అనేది అండ్ అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అక్కడే ఉండేది అనేది ఖచ్చితంగా ప్రూవ్ అయిన నిజం. ఎవడు నమ్మినా నమ్మకపోయినా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి, తెలుసుకోవాల్సిన వీడియో. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ